వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. దేశంలో బీజేపీ వేవ్ కనిపిస్తోంది. మమతాకి బెంగాల్పై ప్రేమ లేదన్న మోదీ. కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. బెయిల్ పొడిగింపు పిటిషన్ను తిరస్కరణ. మే 31న బెంగళూరుకు ప్రజ్వల్ రేవన్న. విమానం దిగగానే అరెస్టుకు ఛాన్స్. 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం. వాంగ్మూలంలో స్పష్టం చేసిన ప్రణీత్ రావు. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో ప్రచారంలో స్పీడ్ పెంచింది బీజేపీ. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని మధురాపూర్లో బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. రాష్ట్రమంతా బీజేపీ వేవ్ కనిపిస్తోందన్నారు ప్రధాని. జూన్ 4వ తేదీన బెంగాల్లో కీలక మలుపు చోటు చేసుకుంటుందన్నారు. మమతా బెనర్జీకి బెంగాల్ను అభివృద్ధి చేసే యోచన లేదని విమర్శించారు మోదీ. बीजेपी पर बंगाल के लोगों का प्यार टीएमसी को बर्दाश्त नहीं हो रहा है, इसलिए टीएमसी बुरी तरह बौखलाई हुई है। क्या क्या बोलते हैं। बंगाल के प्रति नफरत से भरी हुई टीएमसी के पास एक ही हथियार बचा है, एक ही हथियार बचा है, एटा होते देवो ना। एक ही हथियार, एटा होते देवो ना। विकास के जो काम मोदी करता है, टीएमसी कहती है एटा होते देवो ना। एटा एटा जरा जोर से बोलिए, एटा। हमने महिलाओं की सुरक्षा के लिए हेल्पलाइन बनाई। टीएमसी कहती है एटा एटा होते देवो ना। एटा होते देवो ना। हम देश की हर महिला को उज्ज्वला सिलेंडर दे रहे हैं। बंगाल सरकार लाखों एप्लीकेशन लटकाए हुए हैं। टीएमसी का कहना है एटा एटा होते देवो ना। एटा होते देवो ना। मोदी ने हर गरीब को मुफ्त इलाज की गारंटी दी। अब हम 70 वर्ष से अधिक उम्र के हर बुजुर्ग को बीमारी में मुफ्त इलाज देंगे। लेकिन टीएमसी बंगाल में आयुष्मान योजना नहीं लागू होने दे रही है। टीएमसी कह रही है एटा एटा। ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ను పొడిగించాలని పిటిషన్ దాఖలు చేయగా దానిని కోర్టు తిరస్కరించింది. కేజ్రీవాల్ దరఖాస్తును స్వీకరించేందుకు కోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ కేజ్రీవాల్ కు ఇచ్చింది. కేజ్రీవాల్ దరఖాస్తు విచారణకు అర్హమైంది కాదు. ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ జూన్ 2న లొంగిపోవాల్సి ఉంటుంది. మే 10న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. జూన్ 2న తీహార్ జైల్లో లొంగిపోవాలని కోరారు. అరవింద్ కేజ్రీవాల్ అకస్మాత్తుగా 6-7 కిలోలు బరువు తగ్గినందున అనేక వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ వ్యవధిని 7 రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించలేదు.
మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ నుంచి వార్నింగ్ అందుకున్న ఆయన మనవడు ప్రజ్వల్ రేవన్న ఇండియాకు తిరిగి వస్తున్నారు. ప్రజ్వల్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మే 30వ తేదీన మ్యూనిచ్ నుండి బెంగళూరుకు రిటర్న్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. సిట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రజ్వల్ మే 31 ఉదయం బెంగళూరుకు చేరుకుంటారు. విమానం దిగిన వెంటనే ప్రజ్వల్ ను అరెస్ట్ చేయవచ్చు. హాసన్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా ప్రజ్వల్ రేవన్న పోటీ చేశారు. పలువురు మహిళలను లైంగికంగా వేధించిన వీడియోలపై విచారణకు ఆదేశించాలని కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అభ్యర్థించింది. ఈ వార్త బయటకు రావడంతో రేవన్న దేశం విడిచి పారిపోయారు. సుమారు 1200 మంది ఫోన్లపై నిఘా వేసినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అంగీకరించారు. ప్రధానంగా ప్రతిపక్ష నేతలకు వెళ్లే డబ్బును అడ్డగించి పట్టుకున్నట్లు తన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. నేతలు, జడ్జిలు, స్థిరాస్తి వ్యాపారులు ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాపింగ్ ఆపేయాలని ప్రభాకర్ రావు నుంచి ఆదేశాలు అందినట్లు చెప్పారు. ధ్వంసం చేసిన ఆధారాలను నాగోల్, ముసూరాంబాగ్ వద్ద మూసీ నదిలో పడేసినట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లను వినియోగించామని, 56 మంది S40 సిబ్బందిని ఏర్పాటు వేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాపింగ్ ఆపేయాలని ప్రభాకర్ రావు నుంచి ఆదేశాలు అందినట్లుగా చెప్పారు. ఇక ఆయన రాజీనామా చేసే ముందు రికార్డులన్నీ ధ్వంసం చేయాలని సూచించినట్లు తెలిపారు. రికార్డులు ధ్వంసం చేసి కొత్త వాటిని అమర్చామని వివరించారు. ధ్వంసం చేసిన ఆధారాలను నాగోల్, ముసారాంబాగ్ వద్ద మూసీ నదిలో పడేసినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన అధికారికంగా కొత్త చిహ్నం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఇక దీంతో కొత్త చిహ్నంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష చేశారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కళాకారుడు రుద్రరాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపొందుతుందని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అయినా కేసు వ్యవహారం పట్టనట్లు రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తుందన్నారు. తప్పు చేస్తే జైలుకు పంపిస్తామని చెప్పిన సీఎం రేవంత్ ఇన్ని సంచలనాత్మక విషయాలు బయటకు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం స్కామ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీక్ పై చర్యలు ఏవన్నారు. పోలీసు అధికారులు కేసీఆర్ ప్రమేయంతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిందితుడు వాంగ్మూలంలో చెప్పారన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మాఫియా నడిపించారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాల ఫోన్లు, చివరికి జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా ఉన్న రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. ఇక అధిష్టానం ఒత్తిడికి లొంగిపోయారా అంటూ ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు నేరం అంగీకరించి వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక ఆ విషయాలేంటో తెలుసుకుందాం. ప్రతిపక్షం, పాలకపక్షం అని చూడకుండా నాటి అధికార బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని లక్ష్యంగా చేసుకుని ఫోన్లు ట్యాప్ చేశామని ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలం ఇచ్చారు. ప్రణీత్ రావు సహకారంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆయన తన వాంగ్మూలంలో తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారితో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ సహకారంతో ముందుకు వెళ్లామన్నారు. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశాం. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేశాం. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 3 ఉప ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాపింగ్ చేశాం. రాజకీయ సమాచారాన్ని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ తో పాటు మరో ప్రైవేటు వ్యక్తి ద్వారా తెలుసుకున్నాం అని భుజంగరావు వివరించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లు ట్యాప్ చేశాం. మాదాపూర్ ఎస్ఓటీ నారాయణ సపోర్టుతో ఆపరేషన్ చేశాం. అక్టోబర్లో ఎన్నికల సంఘం రాధాకిషన్ రావుతో పాటు పలువురిని బదిలీ చేసింది. ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేశాం. సివిల్ తగాదాలను సెటిల్ చేశాం. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల పలు వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో పరిష్కరించాం అని భుజంగరావు తెలిపారు. 2 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి డబ్బులను పెద్ద ఎత్తున తరలించాం. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లాం. రియల్టర్ సంజయ్ శ్రీధర్రావును 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా చేశాం. మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్రహింస
మొదలుపెట్టాం. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. బీజేపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ రెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టామని ఆయన వాంగ్మూలంలో చెప్పారు. హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను ట్యాప్ చేశాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నాటి మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశాం అని భుజంగరావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ, గతంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ ఎన్ భుజంగరావును, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ తిరుపతన్నను మార్చి చివరి వారంలో ఒకేసారి దర్యాప్తు బృందం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంతో ఇతరుల నుంచి కూడా వాంగ్మూలాల సేకరణకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వాంగ్మూలంను బీఆర్ఎస్ నేతలు ఎంతవరకు అంగీకరిస్తారు అనేది కూడా కీలకమైన విషయమే. కేసు కోర్టు ముందుకు వెళ్లినప్పుడు భుజంగరావు కూడా మాట మార్చకుండా ఉండాలి. స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చినట్టు చెప్పాలి. అలా కాక తనపై ఒత్తిడి తెచ్చారనో లేక బలప్రయోగం చేశారనో చెబితే కథ అడ్డం తిరిగే అవకాశం లేకపోలేదు. ఏదైనా కొద్ది రోజులు ఆగితే గానీ క్లారిటీ రాదు. ఈ నెల 31న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఇవాళ అమెరికా నుంచి వచ్చి రాగానే చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు కీలక అంశాలపై సూచనలు చేశారు. మే 1వ తేదీన జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణనివ్వమన్నారు. ఈ 2 కార్యక్రమాలకు వెంటనే ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇవాళ ఉదయం చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకొని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు దాదాపు 10 రోజుల పాటు అక్కడే గడిపారు. పార్టీ నేతలు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు నటి హేమకు సీసీబీ పోలీసులు మరో నోటీసు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాలని మొదటిసారి నోటీసు పంపగా జ్వరం వచ్చినందున రాలేనని హేమ తెలిపారు. మంగళవారం రెండో నోటీసు ఇచ్చి విచారణకు రమ్మని చెప్పారు. రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన వాసు, అరుణ్, సిద్దికి, నాగబాబుతో పాటుగా 5గురికి మే 27న 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం నుంచి వారిని సీసీబీ విచారణ చేపట్టింది. రేవ్ పార్టీ, డ్రగ్స్ సరఫరా వెనక ఉన్న వారిని తెలుసుకునే లక్ష్యంగా వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతుండటంతో శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. కల్పవృక్షం, గుట్ట చిత్రావతి రోడ్లనందు విస్తృత తనిఖీలు చేపట్టారు. కౌంటింగ్ ముందు కానీ తర్వాత కానీ ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. ఎలాంటి పత్రాలు లేని 2 వీలర్స్ను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ రవాణా శాఖ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఆర్టీఏ కార్యాలయంలో ప్రతి పనికి చేయి తడపాల్సిందేనని, ఏజెంట్ల ద్వారా వెళ్లకపోతే పనులు కావడం లేదని, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని భారీ స్థాయిలో అనిషా అధికారులకు ఫిర్యాదు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి దస్తాలను పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి చందు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుండి అన్ని ఆర్టీఆర్లో అదేవిధంగా చెక్ పోస్టులలో కూడా అవినీతి శాఖ ఏసీబీ రైడ్స్ అయితే జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మహబూబ్ నగర్ ఆర్టీఓ ఆఫీస్లో కూడా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ముగ్గురు ఏజెంట్లను కూడా వారు పట్టుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఉదయం నుండి జరిగిన తనిఖీల్లో ఉదయం 12:30 నుండి సాయంత్రం 5:30 వరకు కూడా తనిఖీలు చేశారు. తనిఖీల్లో కూడా మొత్తం ఏదైతే రానున్న రోజుల్లో కూడా స్కూళ్ళు కూడా ఓపెన్ కావడంతో ఆర్టీసీ బస్సులకు కావచ్చు, అదేవిధంగా స్కూల్ బస్సులకు కావచ్చు, ఫిట్నెస్కి సంబంధించినటువంటి విషయం, అదేవిధంగా ఇన్సూరెన్స్కి సంబంధించిన విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆర్టీఏ ఆఫీస్కు ఒక సామాన్యుడు కూడా వస్తుందంటే వారి యొక్క ఆర్టీఏ ఏజెంట్ల ద్వారా చేతులు తడపందే వారికి పని కావడం లేదనే ఉద్దేశంతో గత కొన్ని రోజుల క్రితం కూడా వినియోగదారులు అవినీతి శాఖకైతే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నేడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అవినీతి శాఖ నిరోధక శాఖకు సంబంధించినటువంటి డిఎస్పీ కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో కూడా వారు తనిఖీలు నిర్వహించారు. కృష్ణగౌడ్ అదేవిధంగా 2 సిఐలు అదేవిధంగా 3 ఇన్స్పెక్టర్లు కూడా అందరు కూడా తనిఖీలు నిర్వహించి మొత్తం కూడా ఉదయం నుండి వాళ్ళు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలో భాగంగా ఎప్పటికీ రోజు ఉన్నటువంటి నిర్మానుషంగా రోజుగా ఉన్నటువంటి ట్రాఫిక్ విషయంలో కూడా నేడు ఆర్టీఏ
ఏజెంట్లు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క రవాణా శాఖ యొక్క కార్యాలయం దగ్గర అంతా కూడా మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఆర్టీఏ కార్యాలయంకి వచ్చినటువంటి సామాన్య వ్యక్తి పని చేసుకోవాలైతే ఖచ్చితంగా కూడా ఆర్టీఏ ఏజెంట్లు కావచ్చు, అదేవిధంగా మధ్యవర్తి దగ్గర డబ్బులు ఇవ్వందే పని కావడం లేదని చెప్పేసి పలు ఫిర్యాదులు కూడా గత తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రజాభవన్లో కావచ్చు, అదేవిధంగా మహబూబ్నగర్లో ఉన్నటువంటి అవినీతి శాఖ కార్యాలయాన్ని కూడా పలుమార్లు వినియోగదారులు ఫిర్యాదులు చేపట్టడంతో గత 2 రోజులుగా రాష్ట్రంలో అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా తనిఖీలు అయితే నిర్వహించారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రవాణా శాఖ కార్యాలయంను అదేవిధంగా చెక్ పోస్టులతో తనిఖీలు నిర్వహించగా కేవలం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అయితే కేవలం రవాణా శాఖ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. అయితే రవాణా శాఖ కార్యాలయంలో ఉన్నటువంటి 2 ముఖ్య కార్యాలయ సిబ్బంది యొక్క సెలవులో ఉన్నటువంటి విషయం అయితే వినబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కార్యాలయంలో సెలవులో ఉన్నటువంటి అధికారులను కూడా రానున్న 2 రోజుల్లో విచారించి మిగతా సమాచారాన్ని తెలుపుతామని చెప్పేసి డిఎస్పీ కృష్ణ తెలిపినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో చందు, ఫోర్సైజ్ టీవీ, మహబూబ్నగర్. తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్ట హుండీ ఆదాయం రికార్డులు సృష్టించింది. నెల రోజుల ఆదాయాన్ని లెక్కించగా దాదాపు 4 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించింది. కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో హుండీని లెక్కించారు. నగదు 3,93,88,000, బంగారం 174 గ్రాములు, వెండి 7 కిలోలు ఖజానాకు సమకూరిందని ఈవో భాస్కర్ రావు తెలిపారు. అలాగే వివిధ దేశాలకు చెందిన కరెన్సీ కూడా వచ్చిందని తెలిపారు. అత్యధికంగా అమెరికా డాలర్లు భక్తులకు స్వామికి సమర్పించినట్లు తెలిపారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్లో స్పందించారు. తన ఫోన్ ట్యాపింగ్కు గురైందో లేదో విచారణలో తేలుతుందన్నారు. దీనిపై తాను ఇప్పుడేమీ మాట్లాడనని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయం కోసం వాడుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. దేశ భద్రతకు సంబంధించిన టెక్నాలజీని వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటే అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. అడిగినరు ఇదే పాయింట్ మీద. నేను ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా, ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా, మరి ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను. ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఒకవేళ ఎవరైనా ఈ ఫోన్ ట్యాపింగ్ లో తప్పులు, అంటే ఫోన్ ట్యాపింగ్ అనే టెక్నాలజీని కానీ ఆ ప్రొసీజర్ని కానీ వాడుకొని మరి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే వాళ్ళు తప్పకుండా చట్టపరంగా శిక్షార్హులే. అంతే తప్ప నేను ఒక బాధ్యత గల ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా, అదే విధంగా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా నేను దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఎలాంటి కామెంట్ చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పకుండా వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షించాలి, బరాబర్ శిక్షించాలి. అట్ ది సేమ్ టైం దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రయోజనాలు వాడుకోకండి. దేశ భద్రతకు సంబంధించిన విషయం, అందుకొరకు ఎలాంటి పరిస్థితులు కూడా నేను. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లోని సుభాష్ నగర్లో ఆడుకుంటూ వెళ్లి ట్రాన్స్ఫార్మర్కు తగిలాడు ఓ బాలుడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తర కొరియాను ఎలాగైనా తమ దారిలోకి తెచ్చుకోవాలని చైనా, జపాన్, సౌత్ కొరియాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఉత్తర కొరియా చుట్టుపక్కల నెలకొన్న అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధానికి సన్నద్ధం కావాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గత నెలలో పిలుపునివ్వడం తగ్గేదే లే అని చెప్పినట్లయింది. అణ్యస్త్రరహిత దేశంగా ఉండాలంటూ పిలుపునిచ్చిన ఆయా దేశాలపై ఉత్తర కొరియా మండిపడమే కాకుండా మా దేశ సార్వభౌమత్వాన్ని ఆ దేశాలు ఉల్లంఘిస్తున్నాయని కన్నెర చేస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మీకోసం.
ఆసియా వాయువ్య ప్రాంతంలో కొరియా పెనిన్సువేలియా ఉంటుంది. దీనికి ఒకవైపు జపాన్ సముద్ర ప్రాంతం, మరొక వైపు ఎల్లో సముద్రంతో పాటు ఉత్తర దక్షిణ కొరియాలు దీన్ని పంచుకుంటాయి. కొరియన్ పెనిన్సువేలియా అణ్యస్త్ర రహితంగా చేయాలని పిలుపునిచ్చిన చైనా, జపాన్ సౌత్ కొరియాలపై ఉత్తర కొరియా మండిపడింది. సియోల్లో జరిగిన అరుదైన శిఖరాగ్ర సమావేశం తర్వాత వారి ఉమ్మడి ప్రకటన తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే తీవ్ర రాజకీయ రెచ్చగొట్టడంగా అభివర్ణించింది. జూన్ 4 నాటికి రాకెట్ నుంచి ఉపగ్రహాన్ని ప్రయోగించాలన్న ఆ 3 దేశాల ప్రణాళికలపై ఉత్తర కొరియా నోటీసు ఇచ్చింది. అణ్వాయుధాలను రూపొందించే సత్తాగల దేశాన్ని ఒంటరిని చేయాలన్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఉత్తర కొరియా తేల్చి చెప్పింది. 2019లో మొదటిసారి దక్షిణ కొరియాలోని సియోల్లో శిఖరాగ్ర సభలో సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన తమను అవమానించటమే అని, దీన్ని ఎన్నటికీ క్షమించబోమని అన్నారు. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాపై ఆ ప్రకటనతో యుద్ధం ప్రకటించారని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ వెంటనే సమాధానమిచ్చింది. తరచూ అమెరికా దక్షిణ కొరియా తమ సైనిక విన్యాసాలతో ఉత్తర కొరియాను కవ్విస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అణ్వస్త్ర నిరోధంపై చర్చించడం ఉత్తర కొరియా సార్వభౌమత్వాన్ని ఆయా దేశాలు ఉల్లంఘించడమే అని ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. దీనిని ఉత్తర కొరియా ప్రజలు ఏకగ్రీవంగా ఖండిస్తున్నారన్నారు. చైనా ప్రధాని లీ క్వియాంగ్ ఉత్తర కొరియాను విమర్శించడమే కాకుండా ఉద్రిక్తతను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యోన్ సుక్ యోల్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా మాట్లాడుతూ సోంగ్యాంగ్ నుంచి రెండో నిఘా శాటిలైట్ ను కక్షలోకి పంపవద్దని కోరారు. 2006 నుంచి 2017 వరకు ప్యోంగ్యాంగ్ అణ్వాయుధాలు క్షిపణి కార్యక్రమాన్ని మంజూరు చేస్తూ ఐక్యరాజ్య సమితి తీర్మానంలో సంతకం చేసినప్పుడు కూడా ఉత్తర కొరియాకు చైనా ఆగ్రహం కలిగించింది. బీజింగ్ విధిస్తున్న కొత్త ఆంక్షలకు ధీటుగా ఉత్తర కొరియా రష్యాతో జతకట్టింది. గత నవంబర్లో ఉత్తర కొరియా మిలిటరీ నిఘా శాటిలైట్ ను విజయవంతంగా ప్రవేశపెట్టింది. అంతకుముందు 2023లో చేపట్టిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విశ్వక్సేన్ హీరోగా దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇందులో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ ముఖ్య అతిథిగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, సంక్రాంతి, ఉగాది లాగానే ఎన్టీఆర్ జయంతి కూడా తెలుగు వారికి పండగే. ఆయన 101వ జయంతి రోజున ఈ సినిమా వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఒక తల్లికి పుట్టకపోయినా మమ్మల్ని కవలలే అంటున్నారు. విశ్వక్ సినిమాపై అమితాశక్తి ఉన్నవాడు. తొలి సినిమా నుంచి నటనలో వైవిధ్యం చూపిస్తున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్లో ఓ వైబ్రేషన్ ఉంది. సినిమా కిక్కిచ్చేలా ఉంది. కృష్ణ చైతన్య గతంలో తెరకెక్కించిన రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగా చిత్రాలను ఆదరించినట్లే ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.